ఒకరోజు ఉదయం వెన్న తింటున్న చిన్ని కృష్ణుని చూసి యశోద కోపంగా, కన్నా నువ్వెందుకు ఎప్పుడూ వెన్న దొంగిలిస్తావు అని అడిగింది. చిన్ని కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ, అమ్మా, నేను దొంగిలించలేదు, పంచుకుంటున్నాను అని చెప్పాడు. పంచుకుంటున్నావా? ఎవరితో అని ఆశ్చర్యంగా అడిగింది యశోద. అదే సమయంలో చిన్ని కృష్ణుడు భుజం వెనుక నుండి తొంగి చూస్తూ వెన్న తింటూ ఒక ఉడత కనిపించింది. చిన్ని కృష్ణుడు నవ్వుతూ, ఇది ఆకలితో ఉందమ్మా, ఖాళీ కడుపుతో పంపలేను కదా అన్నాడు. వెంటనే యశోద కోపం పోయి ప్రేమగా చిన్ని కృష్ణుని దగ్గరికి తీసుకుంది. ఒకరోజు ఉదయం వెన్న తింటున్న చిన్ని కృష్ణుని చూసి యశోద కోపంగా, కన్నా నువ్వెందుకు ఎప్పుడూ వెన్న దొంగిలిస్తావు అని అడిగింది. చిన్ని కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ, అమ్మా, నేను దొంగిలించలేదు, పంచుకుంటున్నాను అని చెప్పాడు. పంచుకుంటున్నావా? ఎవరితో అని ఆశ్చర్యంగా అడిగింది యశోద. అదే సమయంలో చిన్ని కృష్ణుడు భుజం వెనుక నుండి తొంగి చూస్తూ వెన్న తింటూ ఒక ఉడత కనిపించింది. చిన్ని కృష్ణుడు